ఈరోజు టాపిక్ వచ్చేసి ఓవర్ థింకింగ్. మీరు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారా? చిన్న విషయమైనా ఎక్కువగా థింక్ చేస్తున్నారా? నైట్ కూడా మైండ్ అనేది ఆగకుండా ఉందా? అదే ఓవర్ థింకింగ్. అసలు ఓవర్ థింకింగ్ అంటే ఏంటి? జరగని విషయాల గురించి ఆలోచించడం. సేమ్ సిచ్యువేషన్ని మళ్ళీ మళ్ళీ రీప్లే చేయడం. ఎగ్జాంపుల్, ఎవరైనా మాట్లాడిన ఒక్క వర్డ్, దాని గురించి మనం రోజంతా ఆలోచిస్తూనే ఉంటాం. మీరు కూడా ఇలా చేస్తున్నారా? ఇలా చేసేవాళ్ళు ఉంటే కనుక కామెంట్ చేయండి. ఓవర్ థింకింగ్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? స్ట్రెస్ అనేది పెరుగుతుంది, స్లీప్ అనేది డిస్టర్బ్ అవుతుంది, హ్యాపీనెస్ అనేది తగ్గుతుంది. స్మాల్ ప్రాబ్లం కూడా బిగ్గా అనిపిస్తుంది. వై ఇట్ హ్యాపెన్స్? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే ఫియర్, పాస్ట్ మిస్టేక్స్, ఫ్యూచర్ టెన్షన్. మనం కంట్రోల్లో లేని విషయాల గురించి ఎక్కువగా ఆలోచిస్తాం, అంతే కదా? సో దీనికి సొల్యూషన్ ఏంటి? కంట్రోల్ చేయాలి అంటే థాట్స్ని స్టాప్ చేయడానికి ట్రై చేయకండి. డిస్ట్రాక్ట్ అవ్వండి. ఎలాగా? వర్క్ చేస్తూ కానీ, మ్యూజిక్ వింటూ కానీ, లేదా అలా వాకింగ్ చేస్తూ కానీ. ప్రెజెంట్ యొక్క మూమెంట్లో ఉండండి, అంతే కదా? మీరు అంత డీప్ థింక్ చేయడం వల్ల స్ట్రెస్ అనేది చాలా పెరుగుతుందండి. దానివల్ల లోపల బ్లడ్ సెల్స్లోంచి మనకి గడ్డల కింద కడుతాయంట. తెలుసా మీకు ఆ విషయం? ఈ ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల క్యాన్సర్కి దారితీస్తుందండి. మీలో ఎవరికైనా తెలుసో లేదో నాకు తెలియదు కానీ మెయిన్ ఓవర్ థింకింగ్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మనం తినే ఫుడ్ కన్నా మెయిన్ ఈ ఓవర్ థింకింగ్ అనేది చాలా చాలా డేంజరస్. జంక్ ఫుడ్ కన్నా డేంజరస్ అండి ఓవర్ థింకింగ్ అనేది. సో మీరు ఎవరైనా వీడియో చూస్తే కనుక ఇప్పటి నుంచే ఆ థింకింగ్ అనేది మానేయండి. ప్రేయర్ చేసుకోండి దేవుడి ముందు కూర్చుని. సింపుల్గా థింక్ లెస్, యాక్ట్ మోర్. మీరు ఎంత ఆలోచించినా జరిగిన విషయం అయితే మారదు కదా, కానీ మీ మైండ్ మాత్రం చాలా టైర్డ్ అవుతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో ఓవర్ థింకింగ్ వదిలి యాక్షన్ స్టార్ట్ చేయండి. సో ఇది చిన్న టాపిక్కేనండి, బట్ చాలా మంచిది. ఫాలో అయితే మీకు చాలా బాగుంటుంది మీ లైఫ్ అనేది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.